వెల్కమ్ టు టారెట్ డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ మీద చేసిన నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అనేది రివర్స్ అయిపోయిందంట. బట్ ఒంటికాల మీద వాళ్ళు చేసిన అన్ని అవకాశాలు చూసుకొని మీ మీద చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఎవరు వాళ్ళు ఏం చేశారనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ మీద చేసిన డార్క్ ఎనర్జీస్ ఎవరు చేశారు అండ్ ఏమైంది? ఎస్, ఎలాగైనా మీ పరువు తీయాలని చెప్పి అవకాశంగా తీసుకొని క్రియేట్ చేశారంటండి. బట్ అనుకుంది జరగలేదు. క్లియర్గా వాళ్ళు అనుకుంది జరగలేదండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ పోగొట్టుకున్నారు మీ మీద ప్రయోగాలు చేసి. పార్ట్నర్ టాక్సిక్ ఫాదర్, టాక్సిక్ పార్ట్నర్ అండి. అండ్ డైరెక్ట్గా ఇంట్లో వాళ్ళే. అండ్ వాళ్ళు ఏంటి అంటే మీ పరువు తీయాలని చెప్పి మీ లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలని చెప్పి అనుకున్నారంట. బట్ మీ బ్యాలెన్స్ని వాళ్ళు ఏ రకంగా కూడా తప్పించలేకపోయారండి. ఎవరైతే చేటర్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి స్పాన్సర్షిప్ చేయడం కానీ లేదంటే డబ్బులు ఇవ్వడం కానీ మీ మీద కుట్రలు చేయడానికి చేస్తున్నారో వాళ్ళ పరిస్థితే ప్రజెంట్ ఈ విధంగా ఉందండి. అందుకని చెప్పి వాళ్ళు ఎటు కదలలేని పరిస్థితుల్లో ఉన్నారనమాట. ఏం చేయాలి తెలియట్లేదు. సో రెడ్ హ్యాండెడ్గా బుక్ అయిపోయారనమాట. సో అందుకని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు. ఏదో విషయంలో మీరు చేయని తప్పికి చేశారు అని చెప్పి బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. సో అన్నౌన్స్తో మాట్లాడేటప్పుడు కానీ కాల్లో మాట్లాడేటప్పుడు కానీ 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు కావాలని చెప్పి ప్లాన్ చేసి మీతో మాట్లాడుతున్నారు. ఓకేనా? అండ్ వాళ్ళు వచ్చేసరికి మీరు పరువుగా ఉన్నారు, వాళ్ళకంటే కూడా మంచి స్థానంలో ఉన్నారని చెప్పి వాళ్ళు చూడలేకపోతున్నారనమాట. అందుకని చెప్పి మీరు చేస్తున్న పని మీద మీకు పని చేస్తున్నది సరిగ్గా జరగకుండా, వ్యాపారం చేస్తుంటే కస్టమర్లు రాకుండా అండ్ పెట్టిన పెట్టుబడులు లాభాలు రాకుండా ఈ విధంగా చేస్తున్నారంటండి. అండ్ అది అందరితో ఆపకుండా తిరిగి మనుషుల దాకా కూడా వచ్చేస్తున్నారంట. సో అది డివైన్ నచ్చలేదనమాట. సో వాళ్ళు చేసింది వాళ్ళకి వెనక్కి పంపించేశారు. అండ్ దారి లేదండి. క్లియర్గా ఏదైతే పాస్ట్ పర్సన్స్ ప్రజెంట్ వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారంటే మీ విషయంలో చేసిన తప్పుకి ప్రజెంట్ వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు. దానికి మీరు బాధ్యులు కాదు కదా. సో వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని మీ పరువు కూడా తీయాలి అని అనుకుంటున్నారంట. ఆల్రెడీ మీ విషయంలో తప్పు చేసినందుకు ప్రస్తుతం కర్మ అనుభవిస్తున్నారు. బట్ తిరిగి అదే కంటిన్యూ చేస్తే ఇంకా పాతుకుపోతారు తప్ప వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం వల్ల ప్రయోజనం లేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ ఫుడ్కి సంబంధించి కొంచెం ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారంట. బట్ అది కుదరలేదండి. సో జలసితో మొత్తం కడుపు మంటతో మిమ్మల్ని తగలబెట్టేద్దాం అనుకున్నారంట. సో మ్యారేజ్కి వెడ్డింగ్కి సంబంధించి డిలే చేయడం, జరగాలనుకుంది రాకుండా చేజారిపోయేలా చేయడం, లేదా కొత్తది వస్తుంటే దాన్ని ఆపేసి వేరే వాళ్ళకి ఇచ్చేయడం, ఈ విధంగా లాంటివి చేస్తున్నారంట మీ వెనుక. అండ్ అలాగే న్యూ మ్యారేజ్ ప్రపోజల్ అనేది రాకూడదు. వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మీరే తప్పుకునేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. బట్ మిస్సింగ్ మీరు పర్పస్తో వచ్చారండి. ఇది వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కర్మ అనమాట. ఈ జన్మలో వాళ్ళు మీ వెనకాల తిరిగి వాళ్ళ కర్మ అనుభవించడమే తప్ప ప్రయోజనం ఏమీ లేదు. అండ్ వాళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ బ్యాడ్ అడిక్షన్స్లో ఉన్నారండి. సో రిలేషన్షిప్ అనేది ఒక డ్రామా అనమాట. పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఒక డ్రామా అండి. ప్రజెంట్ ఏంటంటే మీరు సింగిల్గా లేరు. ఓకేనా? సో మీకు డివైన్ గైడెన్స్ ఉంది. మీరు చేసిన ప్రతి విషయంలోనే డివైన్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, అండ్ ఎవరు ఏం చేస్తున్నారు, చేసిన వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది మీకు డివైన్ గైడెన్స్ ఇస్తుందండి. అది డ్రీమ్స్ ద్వారా అయి ఉండొచ్చు, లేదంటే మీకు ఆల్రెడీ ఆ సింటమ్స్ అనేవి తెలిసిపోతున్నాయి. ఓకేనా? సో మీరు హీల్ అయిపోయారు. మీకు డివైన్ పరంగా మీరు హీల్ అయిపోయారు. సో మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు తలకిందులుగా చేయలేరు మీరు చేస్తున్న పని అని ఏంజల్స్ చెప్తున్నారండి. మిమ్మల్ని ఐసోలేట్ చేయడానికి అసలు ఛాన్సే లేదు. వాళ్ళు ఆడిన డ్రామా కూడా వాళ్ళకి పని చేయలేదన్నమాట. అసలు వాళ్ళకి రివర్స్ అయింది. ఇప్పుడు ఎవరైతే డ్రామా ఆడడానికి తీసుకొచ్చారో వాళ్ళకి ఎదురు తిరిగారనమాట. కర్మ అనేది అలా ఉంటుందండి. ఓకేనా? అండ్ వాళ్ళ డ్రామాలు మిమ్మల్ని ఏం చేయలేవండి. పాస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నానా రకాలుగా ట్రై చేస్తున్నారంట. వాళ్ళు ఎన్ని రకాలుగా ట్రై చేసినా మీరు రిలాక్స్, వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఎస్, యువర్ ఆల్రెడీ బ్రేక్ త్రూ. వీటన్నిటి నుంచి మీరు బయటకు వచ్చేసారండి. ఓకేనా? వీటన్నిటి నుంచి మీరు బ్రేక్ త్రూ అయిపోయారు. కావాలని సేవ్ అదే రిపీట్ చేస్తున్నారు. ప్రయోజనం లేదు ఒకసారి. ఓకేనా? సో ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని ఏంజల్స్ చెప్తున్నారు. ద సోర్స్ అనేది మీకు సపోర్ట్గా ఉందండి. మీ లైఫ్లో వారు ఎలాంటి చేంజెస్ కూడా తేలేరు. ఓకేనా? మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు. అండ్ వాళ్ళు ఏంటంటే అసలు కంగారుగా ఏదో చేసేద్దాం అని చెప్పి పరుగులు పెడుతున్నారంట. న్యూ విజన్తో మిమ్మల్ని తలకిందులు చేయడానికి చూస్తున్నారంట. ఏం జరుగుద్ది ఏంజల్? బిహాండ్ ద ఇల్యూషన్స్. వాళ్ళ లైఫ్ వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు అనవసరంగా మీ జోలికి వస్తున్నారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? త్వరలోనే మీకు గిఫ్ట్ వస్తుందంటండి. కంగ్రాచులేషన్స్, డివైన్ గిఫ్ట్. ఓకేనా? అది జాబ్ కావచ్చు, మ్యారేజ్ ఆఫర్ కావచ్చు, లేదంటే మనీ కావచ్చు,
దేని గురించి అయితే మీరు వెయిట్ చేస్తున్నారో అదండి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎవరైతే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఎనర్జీస్లో ఉన్నారో వాళ్ళు చేసింది వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయిందంటండి. అయ్యో వాళ్ళ మాటలు వినేలాగా, వాళ్ళ వెనకాల తిరిగేలాగా ఇలాంటివన్నీ సినిమాలో చూసి నిజాలు అనుకుని పిచ్చ ప్రయత్నాలు చేసేస్తున్నారు. వాళ్ళు మాత్రం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం కన్ఫర్మ్. సో మీరు వాళ్ళ గురించి ఆలోచించొద్దు. ఓకేనా? అండ్ వాళ్ళని పక్కన పెట్టండి. ఇలా తెలుసుకున్నారు. ఓకే, ఏంజల్ చెప్పారు, మనం విన్న వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేస్తారు. నెక్స్ట్ ప్రజెంట్ మన కలెక్టివ్కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజల్స్? ప్లీజ్ చెప్పండి. ఎందుకంటే మీ చుట్టూ ఏం జరుగుతుంది, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మీకు తెలియాలండి. ఓకేనా? 2 of వాటర్. ఏదైతే రిలేషన్షిప్ విషయంలో గొడవలు పడుతున్నారో అది రిజల్యూషన్కి వచ్చేసిందండి. ఓకేనా? సో త్వరలోనే సొల్యూషన్ దొరుకుతుందని చెప్తున్నారు. అండ్ రిలేషన్షిప్ అనేది ఇంకా బెటర్ అవుతుంది, అండర్స్టాండింగ్ బెటర్ అవుతుంది అని చెప్తున్నారు. మీ యొక్క ఇంట్యూషన్ అంట మీరు వినండి. ఓకేనా? మీ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తుందంట ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే మంచిది, అండ్ ఏ విషయంలో సెల్ఫ్ కేర్ తీసుకోవాలి, ఏది కరెక్ట్ అన్నీ కూడా మీ సోల్కి మీకు తెలుస్తుంది. ఓకేనా? చెప్తున్నారండి. కొంచెం పేషెన్స్తో ఉండండి. అండ్ మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు బిఫోర్ యాక్టింగ్, అంటే బిఫోర్ ఆ పని స్టార్ట్ చేయడానికి ముందు బాగా ఆలోచించండి. ఓకేనా? అది మనకి మంచిదా కాదా, మంచి చేస్తుందా లేదా, ఆ పని చేయడం వల్ల లేదా నేర్చుకోవడం వల్ల మనకి ఉపయోగం ఉందా లేదా, ఈ విధంగా 1కి 2 సార్లు, అది పని అయినా బిజినెస్ అయినా ఏదో ఒకటి, మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాంగా. సో ఏదో కొత్తది స్టార్ట్ చేస్తూ ఉంటాం, లేదా కొత్త వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఈ విధంగా ఆలోచించుకోండి. ఓకేనా? ఆలోచించుకొని యాక్ట్ చేయండి. ఓకేనా? వితౌట్ ఆలోచన మీరు ఏది కూడా స్టార్ట్ చేయొద్దు. మీ సోల్ మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుంది, మంచిదా కాదా, చేయగలమా లేదా, ఈ విధంగా. సో అన్ని ప్రాస్పెక్టివ్స్లో ఆలోచించుకోండి అని చెప్తున్నారు. మీ యొక్క స్ట్రెంగ్త్ని లిమిట్ చేసుకోవద్దు ఎక్కడ కూడా. ఓకేనా? నేను ఇదే చేయగలను, ఇంతే చేయగలను అనేది ఎక్కడ లేదు. మీకు మీరు అనుకుంటే తప్ప ఇంకా ఇంతే చేద్దాంలే అని అనుకుంటే మీకు మీరు లిమిట్ చేసుకోవాలి తప్ప మీకు అసలు లిమిటే లేదండి. ఓకేనా? స్ట్రెచ్ యువర్ వింగ్స్ అండ్ ఫ్లై. మీరు ఎంత అయితే చేయగలరో అంతా చేయండి, ఎంత అయితే ఎగరగలరో అంతా ఎగరండి. ఓకేనా? డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. మీ సెల్ఫ్ని మీరు తగ్గించుకోవద్దు. అండ్ నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఎవరి దగ్గర తక్కువ చేసుకోవద్దు. మీ విషయంలో కూడా మీరు తక్కువ చేసుకోవద్దు. మీరు అన్నీ చేయగలరు, అందరూ చేయగలుగుతున్నారంటే మీరు చేయగలరు. ఓకేనా? ఇందులో ఎలాంటి డౌటు లేదు. మీ యొక్క క్రియేటివిటీని, మీ యొక్క ఇండివిజువాలిటీని ఓకేనా మెయింటైన్ చేయండి, ఎక్కడ వదలొద్దు, కంటిన్యూ చేయండి, క్రియేటివ్గా ఆలోచించండి అని ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ ఒక కొత్త ఎక్సైటింగ్ న్యూ ఆపర్చునిటీ అనేది మీ లైఫ్లోకి రాబోతుందంటే త్వరలోనే. సో కెరియర్లో కూడా అడ్వాన్స్మెంట్ కనిపిస్తుంది మీకు. కెరియర్లో పాస్ట్ కంటే కూడా ఇప్పుడు చాలా బెటర్మెంట్ కనిపిస్తుంది. అండ్ చేంజ్ యువర్ లైఫ్ నౌ. మీ యొక్క థింకింగ్, మీ యొక్క వే ఆఫ్ యాక్టింగ్ని చేంజ్ చేయండి. సేమ్ అదే విషయాన్ని అదే విధంగా ఎన్నిసార్లు చేసినా అదే ఫలితం వస్తుంది. ఓకేనా? సో మార్చండి. చేసే పద్ధతిని లేదా వెళ్ళే దారిని, అప్లై చేసే విధానాన్ని లేదా నేర్చుకునే విధానాన్ని, చేసే విధానాన్ని మార్చండి. అప్పుడు ఫలితం కూడా డిఫరెంట్గా ఉంటుంది అని ఏంజల్స్ చెప్తున్నారండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.